హల్లెలూయా. గుడ్ మార్నింగ్. తెల్లవారిందండి వాళ్ళ ప్రభు దినము, అంటే విశ్రాంతి దినము. అవునా, విశ్రాంతి దినం శనివారం కదండి అంటారు. ఎస్, మీరు యూదులైతే శనివారం, మీరు క్రైస్తవులైతే యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచిన పునరుద్ధానపు దినమును ఆదివారముగా ఆనాటి ఆది సంఘములో ఆచరించటం మొదలుపెట్టాడు. ఏ రోజు అనేది ముఖ్యం కాదు, యేసయ్యను ఆరాధిస్తాం చాలా ముఖ్యం. రోజుల గురించి పోట్లాడుకోవటం, దినముల గురించి పోట్లాడుకోవటం ఈ రోజున సర్వసాధారణమైపోయిందండి. క్రైస్తవులు ఏక మనసుతో ఏక ప్రేమతో బ్రతకాలని ప్రభు ఆశిస్తే ముక్కలు ముక్కలుగా విభజించబడి ఈ డినామినేషన్స్ పేరులో ఒకరినొకరు విమర్శించుకుంటూ ఎంతో దుస్థితికి దిగజారిపోతాం. ఈ అలజడుల మధ్యలో నీ భక్తిని నువ్వు కాపాడుకోవాలంటే మనుషుల వైపు చూడొద్దు, సంఘాల వైపు చూడొద్దు, సేవకుల వైపు చూడొద్దు. నీ బైబిల్ను నువ్వు చదువు, నీ బైబిల్ను నువ్వు ధ్యానించు. అంటే చర్చకెళ్ళక్కర్లేదా అంటారేమో, వెళ్ళండి వెళ్ళండి. అక్కడ ఆ దైవజనుడు చెప్పిన సంగతులు ఈ వాక్యానుసారమైతే అంగీకరించండి, లేకపోతే వాక్యాన్ని అనుసరించండి. అప్పుడు మీ భక్తిని కాపాడుకుంటారు. రెండవ చిన్న ప్రార్థన. పరిశుద్ధుల నీకు వందనములయ్యా, ఈ అంచెతనములలో మెట్ట సిద్ధాంతం వలె వాక్యాన్ని ఎరుగుదమంటూ, వాక్యమంతా తెలుసంటూ దాని శక్తిని ఆశ్రయించని వారిగా, వాక్యానుసారంగా జీవించని వారిగా ఉన్న ప్రతి ఒక్కరిని దర్శించుము నాయన. ఈ సమయాన్ని మాకు దీవించమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అవునండి, ఇవాళ చాలా మందిరాలలో ఆచారయుక్తముగా ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. అది ఎప్పుడో ప్రభు చెప్పాడు. ఒక్కసారి చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయంలో 6వ వచనం దగ్గర చదువుతున్నాం. వినండి, మత్తయి సువార్త 15వ అధ్యాయం 6వ వచనం. మీరు మీ పారంపర్యాచారము నిమిత్తము దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. పారంపర్య ఆచారము నిమిత్తము దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. పారంపరమైన ఆచార భక్తికి అలవాటు పడిపోయిన వాడు వాక్య సారాన్ని, వాక్య శక్తిని ఎరగలేడు. అలాంటి పరిచయులు శాస్త్రులు అండి. పరిచయులు అంటే వాళ్ళు ఎల్లప్పుడూ ధర్మశాస్త్రాన్ని 5 కాండాలను చదువుతూనే ఉంటారు. అది వాళ్ళ పని. 24 అవర్స్ ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని చదువుతూ ఉంటారు, వల్లిస్తూ ఉంటారు. శాస్త్రులంటే ఆ రోజుల్లో ప్రింటింగ్ ప్రెస్సులు లేవు కదా, కాబట్టి ఆ ధర్మశాస్త్ర గ్రంథాలను రాస్తూ ఉంటారు. వాటిని రాసి వివిధమైన ప్రతులుగా చేసి అన్ని చోట్లకి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో చదివేవాడు ఎంతో సారాన్ని గ్రహించుకుంటాడు, రాసేవాడికి అది ఇంకా ఎంతో మేలు ఉంటుంది. కానీ వీళ్ళకి అది రాసి 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 చదివి 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 అది అలవాటైపోయింది. చూసారా, మీరు కొత్తగా డ్రైవింగ్ నేర్చుకుంటున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎక్కడ ఉంది యాక్సిలేటరు, ఎక్కడ ఉంది బ్రేకు, ఎక్కడ స్టీరింగ్ పట్టుకోవాలి, ఎప్పుడు హార్న్ కొట్టాలి, ఎప్పుడు అని గమనించుకుంటూ 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 జాగ్రత్తగా నడుపుతారు. అదే మళ్ళీ ఎక్స్పర్ట్ అయిన డ్రైవర్ అయిపోయాడు అనుకోండి, ఇంక అంతే, అతనేం ఆలోచించడు, బడబడబడబడ పోతూనే ఉంటుంది ఆటోమేటిక్గా. ఎక్కడ చేయి పడాలో, ఎక్కడ కాలు పడాలో, ఎక్కడ ఎలా నడపాలో తెలిసిపోద్ది. నాకు అన్నీ తెలుసు అనుకోండి, ర్యాష్ డ్రైవింగ్ చేసి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్లు హఠాత్తుగా మరణిస్తాం చూస్తాం. అదే ప్రమాదం. అది వాక్యం అంతా తెలుసు అని బుర్రలో నుంచి వచ్చే మాటలతో ముగించుకొని అది హృదయానికి అనునయించుకోకపోతే ప్రయోజనం లేదు. అందుకే ప్రభు అన్నాడు, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. పెదవులతో ఘనపరుస్తున్నారు కానీ హృదయంలో నేను లేను, నాకు దూరంగా ఉంది. హృదయపూర్వకమైన భక్తి అండి క్రైస్తవ భక్తి. నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో,
పూర్ణ బలముతో పూర్ణ వివేకముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. అది క్రైస్తవ భక్తి. నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించాలి. కానీ ఈ రోజున చక్కటి పాటలు పాడుతున్నాం, చక్కటి వాక్యాలు వల్లిస్తున్నాం, చక్కటి ప్రార్థనలు కూడా చేస్తున్నాం. కానీ బ్రతుకులో మాత్రం మార్పు కనపడని స్థితి గమనిస్తున్నామండి. విరిగిన హృదయం కనపడటం లేదు. దుఃఖిస్తూ పాడే పాట కూడా చప్పట్లు కొట్టుకుంటూ ఆనందంగా పాడేదిగా ఉన్నాయి. ఆనందాన్ని అనుభవిస్తూ పాడే పాటలు కూడా ఆచారంగా పాడి ముగించే వర్గం ఉంటున్నారు. అందుకని ఇవాళ ఆరాధనలు చప్పగా అయిపోయింది. అంటే ఎంత మంచి సంగీతకారుడు ఉన్నా, ఎంత మంచి వాయిద్యాలు ఉన్నా, ఎంత మంచి ఆలయం ఉన్నా, ఎంత మంచి పిఏ సిస్టమ్ ఉన్నా, సౌండ్ ఉన్నా, పరిశుద్ధాత్మని ఆత్మలో పాడగలిగినప్పుడు, ఆత్మలో ఆరాధించగలిగినప్పుడు అక్కడున్న ఆ అనుభవం చాలా తేడా ఉంటుంది, వ్యత్యాసంగా ఉంటుందండి. ఇవాళ మీరు మందిరాలకు వెళ్ళారు, వచ్చారంటారు. మీ స్వభావంలో ఏమైనా మార్పు వచ్చిందా? మీ జీవితంలో ఏమైనా విరుగుదల వచ్చిందా? ఏదైనా కృతజ్ఞత కలిగిందా? ఏదైనా భారం కలిగిందా? ఏమైనా మీ హృదయంలో ఉన్న భారాలు దేవుని సన్నిధిలో కుమ్మరించుకున్నారా? మీరు పాటలు పాడుతూ ప్రభునంద ఆనందించారా? ఆలోచించేస్తే వెళ్ళాము, వచ్చాము, బైబిల్ ఇసురు పడేసి మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోయే జీవితాలు కలిగి ఉన్నవారు దేవుని బిడ్డలు ఎలా అవుతారండి? ఆనాటి పరిచయులతో గురించి చెప్తున్నాడు, ఆనాటి విశ్వాసుల గురించి చెప్తున్నాడు. వారు పెదవులతో బాగా పాడుతున్నారు, బాగా వల్లిస్తున్నారు, కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆచరిస్తున్నారు. మనుషులు కల్పించిన పద్ధతులు దే ఫాలో ద ప్యాటర్న్, బట్ దే డోంట్ వాంట్ టు ఫాలో ద పవర్ ఆఫ్ గాడ్. ఒక పద్ధతి. ఇప్పుడు పలానా వచ్చి ప్రార్థన చేస్తాడు, ఆ తర్వాత పలానా క్వైర్ వారు వచ్చి పాటలు పాడతారు, ఆ తర్వాత చాలా గొప్ప దైవజనుడు నేషనల్ ఇంటర్నేషనల్ ప్రీచర్ వచ్చి ప్రీచ్ చేస్తాడు అనే ఒక లోక సంబంధమైన పద్ధతి పోతుందే కానీ ఎవరు దేవుని చేత ప్రేరేపించబడుతున్నారు, ఎవరు దేవుని చేత అభిషేకించబడ్డారు, ఎవరు దేని కొరకు నియమించబడ్డారు, ఏ రీతిగా పరిశుద్ధాత్ముడు నడిపిస్తున్నాడో అన్న ఆలోచన లేని రీతిగా ఒక లిస్టు పెట్టుకొని దాన్ని ఫాలో చేస్తూ మానవ పద్ధతుల్లో ఆరాధిస్తున్నారు. కాబట్టి అది వ్యర్థం అంటున్నాడు. నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. నన్ను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతోనూ ఆరాధించాలి. మన ఆరాధనలో సత్యం ఉండాలి, యథార్థత ఉండాలి. నువ్వు ఏమంటున్నావో యూ నీడ్ టు మీన్ ఇట్. నీ మనసులో దాన్ని గ్రహించుకోవాలి. నేను పాపిని అంటే ఆ పశ్చాత్తాపంతో రావాలి. ప్రభువా నీకు వందనములు అంటే అది హృదయపూర్వకంగా రావాలి. ప్రభువును స్తుతించే పాటలు పాడుతున్నప్పుడు నీ నాడులలోనికి కదలిక రావాలి, స్తుతి రావాలి. హృదయాంతరేంద్రియాల్లో నుంచి నీవు దేవునిని స్తుతించాలి పూర్ణ హృదయముతో. ఎంతమంది మందిరాలకు వెళ్ళి అటువంటి ఆరాధనలు చేస్తున్నారు? మానవ పద్ధతుల ప్రకారంగా కూర్చోండి, లేవండి, నిలబడండి అని ఏదో కొన్ని ఆచార పద్ధతులుగానే అవలంబిస్తున్నారు. మందిరాలకు వెళ్ళేది ఎందుకు వెళ్తున్నామండి? కొంతమంది మందిరానికి వెళ్ళి కానుకేసి వచ్చేస్తే సరిపోద్ది అనుకుంటారు. కానుక ఇవ్వటానికే ప్రభు దగ్గరికి వెళ్తున్నాం, లేకపోతే మనం కానుక ఇవ్వకపోతే ప్రభు దివాళా తీస్తాడు అనుకుంటారు. ఏదో నాకు అర్థం కాదు. కానీ మీ కానుకల కోసమే రమ్మని పిలిచే పాస్టర్లు ఉన్నారు, వెళ్ళే విశ్వాసులు ఉన్నారు. ప్రభు సన్నిధిలో పూర్తిగా నువ్వు ఆనందించకుండా ఏదో నీ విరాళం ఇచ్చి పోవటానికి నువ్వు మందిరాలకు వెళ్తే నువ్వు మానవ పద్ధతిని పాటిస్తున్నావు. ఏదో ఆశీర్వాదం వస్తుందని ఎదురు చూస్తున్నావే కానీ కృతజ్ఞతతో, స్తుతితో దేవుడు చేసిన వాటి కొరకు నీవు ఆయన్ని కృప చూపించడం లేదు. ఆనాటి పరిచయులు, శాస్త్రులు వారి వస్త్రధారణ విషయంలో, వారి వేష భాషల విషయంలో చాలా పర్టికులర్, చాలా జాగ్రత్తగా ఉండేవారు. తెల్లని వస్త్రాలు వేసుకుంటే అది పరిశుద్ధత గుర్తు, కానీ తెల్లని హృదయం లేకపోతే అది దేవునికి అసహ్యం. మీరు సున్నం కొట్టిన సమాధుల్లాగా ఉన్నారు. అవి బయట తెల్లగా ఉన్నాయి, కానీ లోపట కుళ్ళిపోయిన అజితేంద్రబులతో పాడైపోయిన
కుళ్ళిపోయిన వాటితో నిండుంది అన్నట్టు ఇవాళ మందిరాలకు వెళ్ళి ఎంతో లయబద్ధకంగా పాటలు పాడేవారు, ఎంతో చక్కటి వాక్యాలు వల్లించేవారు. హృదయాలు దేవుడితో సరిగుండవా? మన మందిరాలకు వెళ్ళేదండి ఆత్మశుద్ధి పొందడానికి. పరిశుద్ధాత్ముడు మనల్ని ఒప్పిస్తాడు, మన స్థితిని మనకు చూపిస్తాడు, ఏ స్థితిలో ఉండాలన్నది జ్ఞాపకం చేస్తాడు. అటువంటి దేవుని ఒప్పుకోలు కలగడానికి మనం దేవుని మందిరాలకు వెళ్ళాలి. ఆనాటి పరిచయులు శాస్త్రులు చాలా చాదస్తంగా మీరు పుదీనాలు ప్రభు అన్నట్టు చూడండి, ఒక 23వ వచనంలో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు ఇస్తున్నారు, చిన్న చిన్న వాటిల్లో 10వ వంతు చెల్లిస్తున్నారు. కానీ ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములు అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టేస్తున్నారు. న్యాయం లేదు, కనికరం లేదు, విశ్వాసం లేదు. ఏదో దేవునికి ఇస్తే ఏదో వచ్చేస్తేనే మాటేనా, లేక దేవునికి నేను రుణపడి ఉన్నాను కృతజ్ఞత కలిగి ఉన్నానని ఇస్తున్నామా? అది దేవునికి ఇస్తున్నామా, లేక ఎవరికో ఒక వ్యక్తికి ఇస్తున్నామా, లేక ఒక చర్చికి ఇస్తున్నామా అన్నది ఇవాళ చాలా మందికి అవగాహన లేదండి. దేవుని మందిరంలో ఆహారం ఉన్నట్లు ఈ దశభాగంలో కానుకలు మందిరంలోనికి తెమ్మన్నాడే కానీ మీ ఇష్టం వచ్చినట్టుగా వాటిని ఇమ్మని లేదు. ఈ మధ్యకాలంలో కొందరు అసలు దశభాగాలు ఇమ్మని ఎక్కడుంది, అది పాత నిబంధన, కొత్త నిబంధనలో ఎక్కడ లేదు అని వాదనలు పెట్టుకుంటున్నారు. పాపం, పాత నిబంధన కొట్టేయడానికి రాలేదండి, అది నెరవేర్చడానికి వచ్చాడు. దశభాగాలు ఇవ్వక్కర్లేదని చెప్పలేదు. ఇక్కడ ప్రభు ఏమన్నాడు చూడండి, విశ్వాసమును అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టి తిరిగి వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది. వాటిని మానక, దేవుని వాక్యములో పాత నిబంధనలో ఉన్న వాటిని మానేమనలేదు ఆయన. వాటిని మానక ఇదిగో కనికరము విశ్వాసము న్యాయము జరిగించే వారిగా ఉండండి. అది చెయ్యండి, ఇది చెయ్యండి. విశ్వాసం అనేది, న్యాయం జరిగించడం అనేది, కనికరము కలిగిన హృదయం కలిగడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ రోజున అక్షరాన్ని పట్టుకొని ఆత్మను వదిలేసేవారిగా అనేకులు ఉండటం మూలానే గలిబిలైపోతుందండి. దేవుని మందిరంలోనికి వెళ్ళినప్పుడు ఇట్ ఈస్ 1-to-1 దేవుడు నువ్వు. గుంపును చూసే దేవుడు కాదు యేసు ప్రభు, గుంపుగా దీవించేవాడు కాదు, వ్యక్తిగతంగా ఆశీర్వదించేవాడు. అందుకే గుంపులో ఉన్న వాళ్ళందరూ ఆశీర్వదించబడరు. ఎవరు కోరుకుంటారో, ఎవరు విశ్వసిస్తారో, ఎవరు దేవుని మీద నమ్మకంగా ఉంటారో, ఎవరు దేవుని వాక్యానుసారంగా బ్రతుకుతారో వారు మాత్రమే దీవించబడతారు. మందిరాలకు వెళ్ళేటప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుంటాం. దేవుని వాక్యానుసారంగా జీవించడానికి ఆత్మతో సత్యముతో మనం ఆయన్ని ఆరాధిద్దాం. ఆచారంగా ఎప్పుడు పాట పాడొద్దు, ప్రార్థన చేయొద్దు. ఏదో 4 మాటలు విని ఏమిన్నామో తెలియకుండా ఇంటికి వెళ్ళిపోవటం వల్ల మందిరాలకు వెళ్ళటం కూడా నిష్ప్రయోజనమే అవుతుందండి. దేవ, నాతో ఏం మాట్లాడతావు ఈ రోజున? నా హృదయాన్ని నీ సన్నిధిలో నీ ఆవరణలో కుమ్మరించుకుంటానని ఆశతో మందిరాలకు వెళదాం. మన హృదయాలను దేవుని సన్నిధిలో కుమ్మరించి ఆత్మతో సత్యముతో ఆయన్ని ఆరాధిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, మరోసారి నా నీ అంచె దినాలలో చచ్చిన బోధకులు, చచ్చిన వాక్యమును చచ్చిన ప్రజలకు అందిస్తున్నారని ఒకప్పుడు చార్లెస్ ఫిన్నీ చెప్పినట్లుగా ఈ అంచె దినాలలో జీవించుచున్నామన్న పేరున్నది కానీ నువ్వు మృతుడివే అన్న రీతిగా క్రైస్తవులు అనబడిన వారు ఆచార స్థితికి దిగజారిపోతుండగా, అయ్యా నీ ఆత్మను కుమ్మరించి మమ్మల్ని పురికొల్పునాయన, రగులుకొల్పునాయన, ఉజ్జీవింప చేయమన్నాడు. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించినట్లు పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించు. ప్రతి సంఘము నిన్ను మహిమపరిచే సంఘముగా నీ మాట చొప్పున బ్రతుకున్నట్లుగా ఉండటకు సహాయం ఇచ్చేయండి. నీ మందిరానికి వెళ్ళే మేము ఆ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకున్నటకు, స్తుతి కృతజ్ఞతలతో నిన్ను ఆరాధించి నీ వాక్యానుసారంగా జీవించుటకు మమ్మల్ని మేము అర్పించుకున్నటకు సహాయం ఇచ్చేయండి. నిలువెచ్చని స్థితిలోనికి దిగజారిపోకుండా క్రీస్తు కొరకు రోషం కలిగి బ్రతుకు వారిగా
మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసములు కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తోత్రాలు భారాలు 9540 వచ్చినప్పటికీ మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ నిమిత్తం మేము ప్రార్థిస్తున్నాం, మీరు కూడా ప్రార్థించండి. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. డాక్టర్ జైపాల్ తెలుగు అండ్ తమిళ్ అండ్ మలయాళం అండ్ కన్నడం అండ్ హిందీ అనేక ఛానల్స్ ఉన్నాయి. మీ ఇతర భాషల వారికి కూడా ఈ యూట్యూబ్లో వచ్చే ఇతర భాషల్లో వచ్చే సందేశాలను మీరు పరిచయం చేయండి. ప్రోచితమైతే కల్వరి చర్చిలో జరిగే ఆరాధన మీకు లింక్ ఇస్తాం. మీ అనుకూలతను బట్టి వీక్షించండి. అలాగే మధ్యాహ్నం 3 గంటల హెచ్చరిక, రాత్రి 9 గంటల కల్వరి ప్రతి తోడులు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుడు మహాకృప మీకు తోడైనది కాక. ఈ పరిచయలో మీరు పాలిభాగస్తులై ఉండాలని ఆశిస్తే, ప్రభువును ప్రేరేపించిన కానుకలు పంపాలని ఆశిస్తే, మీ కానుకలు పంపడానికి QR కోడ్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నారు. 8939393939 అనే నెంబర్కి మీరు కాల్ చేస్తే వివరాలు మీకు తెలియజేయబడతాయి. హల్లెలూయా. విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. దేవుని మహాకృప వల్ల ఇంచుమించు 1 సంవత్సరం తర్వాత మరలా వైజాగ్ రావడానికి ఎంతగానో ఈ సంవత్సరం అంతా ప్రార్థించాం. ఎట్టకేలకు ఈ అక్టోబర్ 2వ తారీఖున గురజాడ కళాక్షేత్రంలో 1 డే గెట్ టుగెదర్ను విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్నాం. వైజాగ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న మీరందరూ వస్తారని, మిమ్మల్ని వ్యక్తిగతంగా చూసి మీకోసం ప్రార్థించాలని, ముఖాముఖిగా మీతో సంభాషించాలని ఎంతో ఆశతో ఈ గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. ఇది హాలిడే కాబట్టి మీరందరూ రండి. మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు, అలాగే 6 నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ ఉంటాయి. ఈ 2 సెషన్స్లో పాల్గొని దైవాశీస్సులు పొందండి. గుర్తుపెట్టుకోండి, విశాఖపట్నంలో గురజాడ కళాక్షేత్రంలో సిరిపురం జంక్షన్, విశాఖపట్నం, మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, అలాగే సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే 2 సెషన్లలో మీరు పాల్గొని దైవాశీస్సులు పొందండి. ఈ విషయమే మీకు ఇంకా వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి. మరిన్ని అడ్రస్ వివరాలు మీరు తెలుసుకోవడానికి ఈ QR కోడ్ను స్కాన్ చేసుకోండి. తప్పక వస్తారు కదా. సంవత్సరం తర్వాత విశాఖపట్నం వస్తున్నాను, మిమ్మల్ని చూడాలని, దేవుని వాక్యాన్ని మీకు నేరుగా అందించి, మరి ముఖ్యంగా దేవుడు చేసిన మేళ్లను బట్టి మనందరం కలిసి హృదయాలను దేవునికి సన్నిధిలో కుమరించి ఆయన ఆరాధించి స్తుతించాలని ఎంతో ఆశతో ఈ 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. రండి, దీవించబడండి. మీ స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ తెలియజేయండి. ఇంత తక్కువ సమయంలో యాడిస్తున్నాం కాబట్టి మీరే ఇతరులకు కూడా షేర్ చేయండి. ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే ఈ సెప్టెంబర్ 24వ తారీఖు ముంబైలో గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. ఓన్లీ 1 సెక్షన్. సాయంత్రం 5 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే ఈ ఒకే ఒక మీటింగ్ మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని ప్రభు ఇచ్చిన సందేశాలతో మీ దగ్గరకు వస్తున్నాం. రాగలిగిన వాళ్ళందరూ రండి. ఈ ఒక్క మీటింగ్ అయినప్పటికీ దేవుడు తన అద్భుత కార్యాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తారన్న విశ్వాసంతో రండి. మన బంధకాలు చక్కగొట్టబడతాయి. మనకు కావలసిన విడుదల, జయము ఇవ్వడానికి, పరిశుద్ధాత్మని కార్యములు జరగడానికి ఎంతో విశ్వాసంతో ఎదురు చూస్తూ చెన్నై నుంచి మేము ముంబై వస్తున్నాం. ముంబైలో పలు ప్రాంతాల్లో ఉన్న మీరు కూడా రండి. ఈ పరిచయలో, ఈ మీటింగ్లో పాల్గొని దైవాశీస్సులు పొందండి. చిరునామా గమనించండి. మీకు అందరికీ తెలిసిన మార్నింగ్ స్టార్ స్కూల్, సియాన్, ధారావి, ముంబై.
ఇంకా ఈ విషయమై మీకు వివరాలు కావాలంటే ఈ కింద ఇవ్వబడినటువంటి నెంబర్లో మీరు కాల్ చేయొచ్చు, లేక వాట్సాప్ పెట్టవచ్చు. ఇంకా ఆధ్యాత్మికంగా మిమ్మల్ని బలపరచడానికి మీ ప్రార్థనా అవసరతలు భారాలను ప్రభు సన్నిధిలో ఉంచి మీ కొరకు విశ్వాసంతో విజ్ఞాపన చేయడానికి మేము ఆశ కలిగి ఉన్నాం. కాబట్టి రండి, దేవుడు తన అద్భుత ఆశ్చర్య కార్యాలు ఈ మీటింగ్లో జరిగిస్తాడని ఎదురు చూస్తూ రండి. దేవుని సన్నిధిని అనుభవిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం. మీ స్నేహితుల్ని, బంధువులను కూడా ఆహ్వానించాం. గుర్తుపెట్టుకోండి, సెప్టెంబర్ 24వ తారీఖు సాయంత్రం 5 గంటలకి మార్నింగ్ స్టార్ స్కూల్, సియాన్, ధారావి, ముంబైలో 1 మీటింగ్ జరుగుతుంది. మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, వ్యక్తిగతంగా ప్రార్థించాలని ఆశిస్తున్నాను. రండి, దీవించబడండి.